హాయ్ అండి. ఈరోజు అయితే నేను టేస్టీ స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దానికి ఒక పాలకూర కట్ట అయితే కావాలండి. నెక్స్ట్ పూరీ పిండి, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అవసరం అయితే అండి. ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూద్దాము. పిల్లలు సమ్మర్ కదండి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా చేసి పెట్టారనుకో హెల్త్ మంచిది. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను పూరీ పిండి అయితే తీసుకున్నాను అండి. పూరీ పిండి అనేది బయట మార్కెట్ లో దొరుకుతుంది, షాప్స్ లో. పూరీ పిండి అని అడిగితే ఇస్తారు. దాంట్లో 2 స్పూన్ల ఉప్మా నూక ఉంటుంది చూసారా, అది వేసానండి. కరాజీ నూక, 1 స్పూన్ మైదా, 2 స్పూన్ల మైదా అయితే వేసానండి. నేను ఈ పాలకూరని కొంచెం వాము, జీలకర్ర వేసి గ్రైండర్ చేశానండి. ఉప్పు అయితే వేయలేదు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని ఒక మనకి ఆ రసం అంతా వచ్చేసేలాగా అనమాట. ఈ పిండిని మనం పాలకూర రసంతో అయితే కలుపుతామండి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి దీంట్లో. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తోటి అయితే మనం వేసుకోవాలండి. ఈ జీలకర్ర, వాము, పాలకూర కలిపి చేసిన మిక్స్ లిక్విడ్ మాట అండి అది. ఇలా వేసుకుని మనం అంతా ఒకేసారి పోయకండి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి గోధుమ మనకి పిండిలో అనేది. కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు తినడానికి చాలా బాగా ఇష్టపడతారు కదండి. సో కలర్ఫుల్ గా ఏదైనా చేసి పెట్టడానికి మనం బయట కలర్స్ ఉపయోగించుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి రెస్ట్ ఇచ్చేసేయండి కాసేపు. ఇప్పుడు గ్రీన్ పిండి అయిపోయింది కదా, ఇప్పుడు వైట్ పిండి అయితే కలుపుకుందాం అండి. నెయ్యి కాస్త నూనె అది ఎక్కువ వేసుకుని కలుపుకోవాలండి. పిండి అనేది నూనె వేయడం స్కిప్ చేసినట్టున్నాను, రాలేదు దీంట్లో. వేయడం అయితే వేసానండి. పిండిలో నూనె కూడా ఎక్కువ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పూరీ పిండి తీసుకుని దాంట్లో సేమ్ ఉప్మా నూక 2 స్పూన్లు, 2 స్పూన్లు మైదా, జీలకర్ర, వాము, సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలి ముద్దలాగా. దాంట్లోకి మళ్ళీ లాస్ట్ లో ఆయిల్ అది వేసుకుని బాగా మద్దన చేయాలండి. ఇలా నీళ్లు పోసుకుని మనం చపాతీ పూరీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలండి. పూరీ పిండి అయితే బాగా వస్తుంది. పూరీ పిండి వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా కలుపుకోవచ్చు. ఇలాగా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ అయితే వేసుకుని నేను మళ్ళీ కలుపుతున్నానండి. కలిపిన తర్వాత దీన్ని కూడా రెస్ట్ ఇచ్చేద్దాం. ఈ 2 రకాల పిండిల్ని ఒక అరగంట అయితే రెస్ట్ ఇచ్చేసేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి. మనం చేసేటప్పుడు తీసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలను అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అండి. బంగాళదుంపలు అయితే ఉడికిపోయానండి. వాటిని స్మాషర్ తోటి కాస్త ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి మెత్తగా చేసేయండి స్మాషర్ తో బాగాని. ధనియాల పొడి, ఉప్పు, కారం వేసండి. ఇప్పుడు దాన్ని బంగాళదుంపల్ని మెత్తగా అయితే చేస్తున్నాను నేను. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని మనం రెస్ట్ ఇచ్చేసాం కదండి పిండి, అది ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు తీసి.
ఈ పిండిని తీసుకుని ఫస్ట్ గ్రీన్ పిండిని తీసుకోండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. రెండు రెండు చపాతీల కింద అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్నాక్స్ కింద చాలా బాగా ఉంటాయండి. ఇవి చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్‌గా పిల్లలకైతే హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా అయితే చేసి పెట్టండి. చాలా బాగా తింటారు వాళ్ళు. ఈ చపాతీ అనేది పలుచగా అయితే ఉండాలండి. గోధుమ పిండి అయితే మీకు చపాతీ గట్టిగా అంటే దళసరిగా వస్తుంది. అదే పూరి పిండి అనుకోండి చపాతీ పలుచగా అయితే వస్తుంది. మీకు ఎలా పలుచగా కావాలంటే అలాగా. అప్పుడు బాగుంటాయన్నమాట. స్నాక్స్ క్రిస్పీగా అయితే వస్తాయి. అది అయిపోయిన తర్వాత గ్రీన్ చపాతీని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వైట్ చపాతీ అయితే చేసేసుకుందాము. ఇలా చపాతీ చేసేసిన తర్వాత దాని మీద మనం ఈ గ్రీన్ చపాతీ కూడా వేసేసుకుని దాన్ని స్క్వేర్ ఆకారంలో అయితే కట్ చేయాలండి. 4 పలకలుగా సమానంగా కట్ చేసేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న పిండి మిగిలింది పేస్ట్ అయిపోయింది అని ఏమనుకోక్కర్లేదు మీరు. అది కాస్త ఉప్పు కారం కలిపేసుకుని చిప్స్ కింద వేయించేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ మనం ఆలు పెట్టుకున్నాం కదా, ఆలు అనేది దీని మీద వేసేద్దాం. వాము జీలకర్ర వేసాం కాబట్టి, పాలకూర వేసాం కాబట్టి చాలా హెల్త్‌కి అయితే మంచిదండి. పాలకూరలో ఏ విటమిన్ ఫైబర్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నేను వడగొట్టలేదు పాలకూర. అలాగే మిక్సీ పట్టేసి అలా వేసాను. కాడలేయలేదండి. నేను ఉట్టి ఆకైతే వేసాను. నెక్స్ట్ ఏంటంటే వాము, జీలకర్ర కూడా డైజెషన్‌కి చాలా మంచిది కదండీ! ఇప్పుడు కొంచెం బాగా గట్టిగా వత్తకూడదు. లైట్‌గా అయితే వత్తండి. సమానంగా వచ్చే వరకు. వచ్చిన తర్వాత దాన్ని అటు ఇటు కలిపి ఒకసారి మళ్ళీ ఒత్తేసి వాటిని స్క్వేర్ల కింద కట్ చేసుకోండి. సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది చెప్పిస్తా అండి. ఇటు ఇటు ఆపోజిట్ కార్నర్స్ అయితే నొక్కేసేయండి. దాని తర్వాత ఇటువైపు ఆపోజిట్ కార్నర్స్ అయితే నొక్కేసేయండి. ఇలా అయితే వస్తుందండి షేప్ అనేది. చూడ్డానికి ఒక ఫ్లవర్ బడ్లా అయితే ఉంటుంది. ఇప్పుడు వైట్ దాన్ని రెండు వైపులా నొక్కేసేయండి. తర్వాత గ్రీన్ నొక్కేసేయండి కార్నర్స్. అంతేనండి. సో సింపుల్ అయిపోయింది. లుకింగ్ లైక్ ఏ ఫ్లవర్ బడ్. ఇట్లా అన్ని చేసేసుకుని మనం ఆయిల్ అయితే పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అయితే చేశాను ఎలా వస్తాయి అనేసి. రెండు కూడా సేమ్ బాగానే వచ్చినాయండి. నూనె కొంచెం సగం కాగిందనగా ఇవైతే వేసేసేయండి. వేసిన తర్వాత పిండి అనేది బాగా మద్దన చేసుకోండి. మద్దన చేసుకుంటే మీకు బాగా వస్తాయి. నెక్స్ట్ ఏంటి ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ వేసి లాస్ట్ లో కొంచెం మద్దన చేయండి. ఇలా ఫోల్డింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నామండి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాము. కొంచెం అయిన తర్వాత టర్న్ చేసుకుంటే స్టార్టింగ్ లోనే గరిటె పెట్టకూడదు. కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చినాయండి. లోపల పొటాటో స్టఫింగ్ అనేది చాలా బాగుంది. ఇలా డిఫరెంట్ గా మనకి పిల్లలకి పెట్టినట్టయితే కలర్ఫుల్ గానే ఉంటుంది. వాళ్ళ డిఫరెంట్ గా అమ్మ ఏదో చేసిందని చెప్పేసి ఇష్టంగా తింటారన్నమాట. దీంట్లో మనకి బయట నుంచి తెచ్చినవి ఏం కాదు కదండి. ఇంట్లో చేసినయే కదా. చూడండి కలర్ఫుల్ గా భలే వచ్చినాయి.
సో ఇంతేనండి, దాని మీద సాస్ అయితే వేసుకుని తినడమే. ఇప్పుడు ఇదే ఆకారంలో నేను పెద్దవైతే చేశానండి. ఆ పెద్దవి కూడా వేసి ఫ్రై చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేసి చూద్దాం. చిన్నవైతే బాగా క్రిస్పీగా వచ్చినాయండి. కొంచెం పెద్దవి అయితే పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడ మధ్యలో మెత్తగా ఉంది. సో చిన్నవే చేసుకోండి. పెద్దవైతే అంతగా పెద్దగా అవలేదు. సో చిన్నవైతే బాగున్నాయి. నాకైతే చిన్నవి నచ్చినాయి బాగానే. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానండి, ఉల్లిపాయ వేసుకుంటే బయటకు వచ్చేస్తే అవకాశం ఉంటుందని నేను వేయలేదు. అంతే అండి, టేస్టీ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి పిల్లలకి. ఇంకా దాని మీద కాస్త మనం అలా సాస్ తగిలించుకుని సాస్ పక్కన పెట్టుకుని నంచుకుని తినడమేనండి. మధ్య మధ్యలో మిరపకాయలు అలవాటు ఉంటే అది కూడా తినచ్చు. సమోసా టేస్ట్ కూడా ఉంటుందండి దీంట్లో. ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం అండి, పెద్దవి చిన్నవి కూడా. అచ్చం ఏదో రోజ్ బడ్స్ లా ఉన్నాయి చూడడానికి. సాస్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేయడమేనండి. టేస్టీ టేస్టీ స్నాక్స్ అనేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు మై ఛానల్.